కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయ అంతర్గత పోరు అన్ని పార్టీలను పీడిస్తుందని చెప్పాలి. ఇక టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే వరపుల సత్యప్రభకు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ప్రత్యామ్నాయంగా తెరపై వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ముద్రగడ గిరిబాబు కుటుంబ సమస్యలతో తలమునకలవుతున్నారు. గిరిబాబు సోదరి క్రాంతి జనసేన పార్టీ తరపున హల్చల్ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీలా పడకుండా నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ప్రత్తిపాడులో బలమైన నాయకుడైన ముదునూరి మురళీకృష్ణంరాజును వ్యవహారం నడపాల్సిందిగా పార్టీ నుండి రహస్య సంకేతాలు అందినట్టుగా చర్చ సాగుతోంది. ఇక ప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయ స్థితిగతులపై మా ప్రతినిధి దురాని మరింత సమాచారం అందిస్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రస్తుతం అయితే కనుక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది రెండు పార్టీలకు అంటే రెండు కూడా కాదు, మూడు పార్టీలుగా చెప్పుకోవాలి. తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలకు కూడా ఈ 4 స్తంభాల ఆటగా మారిన ప్రత్తిపాడు నియోజకవర్గం ఒకసారి పరిశీలిస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గానికి వరపుల సత్యప్రభ ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం తరఫున. ఆమె నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ప్రజా సమస్యలపైన ఎప్పుడు నిత్యం తెలుసుకుంటూ ప్రజా సమస్యల కోసం పోరాడుతుంటారు. అయితే వచ్చే ఎలక్షన్లో అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయరనే ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో ఆ సీటుపై ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కనీసినట్టుగా తెలుస్తుంది. ఆయన నెట్వర్క్ కూడా పూర్తిగా చేసుకున్నట్టుగానే తెలుస్తుంది. అయితే ఇది పెద్ద చర్చనీయాంశం కాకపోయినా ప్రస్తుతం అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ముద్రగడ గిరిబాబు అంటే ముద్ర పద్మనాభరెడ్డి గారి కుమారుడైన గిరిబాబుకి అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన ప్రతిపాడు నియోజకవర్గాన్ని మొత్తం వైఎస్ఆర్సీపీని పర్యవేక్షగా పరిశీలిస్తూ వచ్చే ఎన్నికల్లో తలపడాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన నాయకురాలుగా ముద్ర పొంది అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ కార్యాలయం తీసేందుకు కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాలు ఏర్పాటు చేసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున దాన్ని పోటీ పడతానని, కాకపోతే పవన్ కళ్యాణ్ ఇష్టం మేరకు ముందుకు వెళ్తానంటూ చెప్తున్నారు. అయితే జనసేన తరపున ఒక గట్టి నాయకురాలు అక్కడ ఉండాలి, ప్రతిపాడు టికెట్ ఇస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకం అయినప్పటికీ ప్రతిపాడులో ఒక బలమైన కేడర్ను దింపాలి, మొదటి పద్మనాభాన్ని దెబ్బ కొట్టాలన్న రీతిలో క్రాంతిని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమెకు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కుడాకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక జోరుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ ప్రతిపాడులో పాగా వేయాలి అంటే ముద్ర పద్మనాభాన్ని ఢీకొట్టాలి. అందుకు ఆయన ఫ్యామిలీ నుంచి ఒకరిని తీసుకొచ్చి క్రాంతి ఆమెను తీసుకురావడం ద్వారా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ దిద్దుబాటు చర్యలు గట్టిగానే చేపట్టాలని చూస్తుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం చాలా సమర్థవంతమైన నాయకుడు. అయితే వయసు రీత్యా ఆయన కుమారుడికి అక్కడ బాధ్యతలు అప్పు చెప్పిన ముద్రగడ గిరి మాత్రం ఎంతసేపు తండ్రి చాటు పెట్టుగానే ఉంటున్నారు తప్పించి ఆయన సొంతంగా నిర్ణయాలు కానీ నేరుగా ప్రజల్లో కానీ వెళ్ళలేకపోతున్నారని, ఇది తమకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే నరసాపురం పార్లమెంటు పరిశీలకులు ధర్మవరంలో అంటే ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరంలో ఉంటున్న ముదునూరి మురళీకృష్ణరాజు ఆయన అక్కడ చాలా బలమైన నాయకుడు. ఆయన సహాయం ద్వారా ప్రతిపాడులో గట్టిగా ఒక క్యాడర్ను తయారు చేయించి ఏం చేయాలన్న తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు, ముందుగా ఆ దిశగా వెళ్ళాలన్న గట్టిగా ఆలోచిస్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభరెడ్డికి మాత్రం ఈ ముదునూరి కృష్ణరాజు అంటే పడకపోవడంతో ఆయన దాన్ని గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ రహస్యంగానే ముదునూరి మురళీకృష్ణరాజుకి పార్టీ బలోపేతానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా ముందుకెళ్లాలని ఇప్పటికే పార్టీ నుండి సంకేతాలు అందినట్టుగా తెలిసినాయి. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ క్యాడర్ని మొత్తం ఆయన సమాయత్తపరుచుకుంటూ ప్రతిపాడులో బలంగా ముందుకు దూసిపోతున్నట్టుగానే తెలుస్తుంది. ఈ కోణాలన్నీ పరిశీలిస్తే కనుక ముద్ర పద్మనాభ రెడ్డి కుమారుడు గిరి ముందుకు వెళ్తారా, మురళీకృష్ణరాజు అంటే ప్రస్తుతం అయితే కనుక ఒక విధంగా చూసుకుంటే మెట్ట రాజకీయాలు పరిశీలిస్తే కనుక ప్రతిపాడు అన్నది కాపు సామాజిక వర్గం టికెట్ కేటాయించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అంటే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు జనసేన తరపున క్రాంతి అలాగే వైఎస్ఆర్సీపీ తరపున గిరి ఉండడంతో అలాగే మన వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం తరపు నుంచి సానా సతీష్ ఇలా అన్ని రకాల పోటీలు వినిపిస్తున్నది మాత్రం ప్రస్తుతం ఈ ఎన్నికలకు ఏడాది గడిచినప్పటికీ అక్కడ రాజకీయ రంగు చూస్తే మాత్రం తీవ్రంగానే చాలా ఇబ్బందికర పరిస్థితులు అన్ని పార్టీలకు ఇక్కడ ఏర్పడినాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఎమ్మెల్యే సత్యప్రభకు ఏ విధమైన ఆటంకాలు లేనప్పటికీ భవిష్యత్తు మాత్రం ఏ విధంగా ఉంటుందనే ప్రశ్న రాజకీయాల పరంగా తీవ్ర ఉత్కంఠగానే ఉంది. మరికొద్ది రోజుల్లో చూస్తే గనక ఏ పార్టీ ఏ విధంగా దూసిపోతుంది, కుటుంబ రాజకీయాలకు చెక్ పడే విధంగా ఏమైనా నడుస్తాయా, పరిస్థితులు మారతాయా అన్నది మాత్రం ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం చాలా ఆసక్తికరంగానే రాజకీయంగా చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి. వీడి జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ.